హాయ్ స్టూడెంట్స్ ఈరోజు సెమ్ 2 స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను. ద ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అండి. ఇది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. ఇంటర్‌లో కూడా మీకు ఈ ట్రిగనోమెట్రీసే ఉంటాయి. మొత్తం అంతా టెక్స్ట్ బుక్ అంతా ఓకేనా. ఇది ఎంత బాగా నేర్చుకుంటే అంత సింపుల్ అన్నమాట మీకు. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రేషియోస్ అండి. ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ మొత్తం ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ ఔట్ చేసే ముందల మీకు ఒక చిన్న టాపిక్ చెప్తాను. అదంటే మీకు యాక్చువల్‌గా ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే సైన్ అంటే ఏంటి? కాస్ అంటే ఏంటి? టాన్ అంటే ఏంటి? అని తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ అనేది ఇక్కడ థీటా ఇక్కడ ఉందనుకో. థీటా అనేది ఎక్కడిది. యెస్. యెస్. థీటాకి స్ట్రెయిట్‌గా ఉన్నదే ఆపోజిట్. దాని పక్కన ఉన్నదే ఎడ్జసెంట్. యెస్. ఇది థీటాకి స్ట్రెయిట్‌గా ఉన్నది ఆపోజిట్. దాని పక్కనది ఎడ్జసెంట్. యెస్. మీకు హైపోటెన్యూస్ ఎక్కడా చేంజ్ అవ్వదు. ఏసీ అనేది హైపోటెన్యూస్ అది కామన్ అది. ఓకేనా? మీకు చేంజ్ అయ్యేది థీటా ఎక్కడ ఉంటది దానికి స్ట్రెయిట్‌గా ఉన్నది ఆపోజిట్ సైడ్. దాని పక్కన ఉన్నది ఎడ్జసెంట్. హైపోటెన్యూస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. యెస్. దీని ద్వారా సైన్ ఏ అనేది సైన్ ఏ. సో, సైన్ ఏ అంటే ఏంటి? థీటా స్ట్రెయిట్‌గా ఉన్నది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ అంటే ఏంటండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది మారదు. ఇదే మెయిన్ ఫార్ములాస్ ఇవన్నీ. యెస్. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ టాన్. టాన్ ఏ అంటే ఏంటి? సైన్ బై కాస్ కదా టాన్ అంటే. యెస్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అంతే. నెక్స్ట్ మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే మీకు సైను, కాసు, టాన్ తెలిస్తే ఇంకా మీరు మిగతా 3 వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. ఎందుకంటే సైన్‌కి ఆపోజిట్ ఏంటండి? కొసెకెంట్. యెస్. కొసెకెంట్ ఏంటి? సైన్‌కి ఆపోజిట్ అంటే రివర్స్‌లో చేసుకోవడమే. అంటే ఏమవుద్ది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంతే. నెక్స్ట్ కాస్‌కి రివర్స్ ఏంటి? సీకెంట్. సీకెంట్ అంటే ఏంటి? సేమ్ రివర్స్. అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. టాన్‌కి రివర్స్ ఏంటి? కాట్. కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సేమ్ రివర్స్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంతే. ఈజీ. నెక్స్ట్ మీకు ఈ 3 ఫార్ములాస్ తెలిస్తే చాలు మిగతా అన్నీ ఫైండ్ ఔట్ చేయొచ్చు ఈజీగా. యాక్చువల్‌గా క్వెషన్ ఎలా అడుగుతాడంటే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఫైండ్. యాక్చువల్‌గా వాడు 2 అంటే ఏంటి? టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అని ఇస్తాడండి. టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 అంటాడు. ఫైండ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటాడు. ఫైండ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్. యెస్. వాడు టాన్ ఏ ఇచ్చాడు. దాని ద్వారా మనం ఫస్ట్ మిగతా అన్ని రేషియోస్ ఫైండ్ ఔట్ చేయాలి. అంటే సైను, కాసు, కొసెకెంట్, సీకెంట్, కాట్ మొత్తం మిగతా 5 చేయాలి. ఇది 2 మార్క్స్ సమ్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్. ఫస్ట్ చేయాలంటే మీరు ఇంకా ఇక్కడి నుంచి మీకు డయాగ్రామ్స్ రావాలి. అంటే ఏంటి? ఫస్ట్ మీకు డయాగ్రామ్ తెలియాలి. డయాగ్రామ్‌కి హాఫ్ మార్క్స్. అంటే ఏంటి? ఇక్కడ రాసుకోండి. డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. టాన్ ఏ అన్నాడు. అక్కడ ఏ అన్నాడు. సో, ఏ అనేది ఏ, బి, సి. వాడు ఇక్కడ ఇస్తాడు. అంటే థీటా ఎక్కడ పెట్టుకోవాలనేది వాడే చెప్తాడు. ఇక్కడ టాన్ ఏ అన్నాడు. సో, థీటా అనేది కూడా ఏ దగ్గరే పెట్టుకోవాలి. యెస్. దీని ద్వారా పెట్టుకొని మొత్తం వాల్యూస్ దీంట్లో ఏసుకోవాలి. సో, థీటాకి స్ట్రెయిట్‌గా ఉన్నది ఏంటండి? చెప్పాను ఆల్రెడీ. ఆపోజిట్ సైడ్. దాని పక్కన ఉన్నదేంటి? ఎడ్జసెంట్. హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. ఏసీ అనేది హైపోటెన్యూస్. యెస్. వీడు యాక్చువల్‌గా మనకి ఆల్ వాల్యూస్ కనుక్కోవాలంటే మీకు ఏసీ వాల్యూ తెలిసుండాలి, ఏబీ వాల్యూ తెలిసుండాలి, బీసీ వాల్యూ తెలిసుండాలి. బట్ ఇక్కడ వీడేంటంటే క్వెషన్‌లో 2 ఇస్తాడు. ఎయిదర్ ఏబీ, ఎయిదర్ బీసీ, ఎయిదర్ ఏసీ. అంటే ఎయిదర్‌లో 2 వాల్యూస్ ఇస్తాడు. మూడో వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. మూడో వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉందండి. అది మీకు ఇందులో చెప్తాను. చూడండి ఫస్ట్. టాన్. టాన్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంటే ఆపోజిట్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. బై ఎడ్జసెంట్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి ఈ డయాగ్రామ్‌లో. ఆపోజిట్ అంటే ఎంత? 4. ఎడ్జసెంట్ అంటే ఎంత? 3. యెస్. బట్ మనకు తెలుసు. ఏబీ తెలిసింది, బీసీ తెలిసింది. బట్ ఏసీ వాల్యూ తెలిస్తేనే కదా మిగతా వాల్యూస్ కూడా ఫైండ్ ఔట్ చేయాలి. ఫైండ్ ఔట్ చేస్తాం. తెలిస్తేనే కదా చేసేది. సో, యెస్. దీనికి ఒక థీరం ఉంది. అదేంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం. దానికేంటండి పైథాగరస్ థీరం ఏంటంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్. హైపోటెన్యూస్
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇది హైపోటెన్యూస్. ఇది సైడ్ అంటే ఇది ఏబి అండ్ బీసీలు అనేది సైడ్ అవుద్ది. ఎస్, దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? హైపోటెన్యూస్ ఏంటంటే ఏసీ. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ అంటే ఏబి. ఏబి అంటే సైడ్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఎస్, ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్లో 2 వాల్యూస్ ఇచ్చాడు. అంటే ఈ 3 ఆటిల్లో 2 వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే థర్డ్ వాల్యూ వచ్చేస్తుంది కదా ఈజీగా. అవునా కదా? ఎస్, చెక్ చేద్దాం. ఎస్, మనకి ఏం కావాలి? ఏసీ కావాలి. ఎస్, ఫస్ట్ ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఏబీ వాల్యూ ఎంత అండి ఇక్కడ? 3 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ వాల్యూ ఎంత? 4 హోల్ స్క్వేర్. ఎస్, ఏసీ స్క్వేర్ రాసుకోండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. ఎస్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 + 16 ఎంత? 25. బట్ మనకి ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి. సో ఈ స్క్వేర్ని అయ్యపక్క పంపించేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అయ్యపక్క వెళ్తే ఏమవుద్ది? రూట్ అవుద్ది. రూట్ 25. రూట్ 25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగులుతుంది? 5 మిగులుతుంది. సో ఏసీ అంటే ఎంత అండి వాల్యూ? రూట్ 25 అంటే 5. ఎస్, మనకి హైపోటెన్యూస్ కూడా వచ్చేసింది. ఎస్, మనకి 3 వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఏబీ వస్తుంది, బీసీ వస్తుంది, ఏసీ వస్తుంది. దీన్ని బట్టి మనం మిగతా అన్ని ట్రిగనోమెట్రీ రేషియోస్ కనుక్కోవచ్చా లేదా? ఈజీ కనుక్కోవచ్చు. ఎందుకంటే మొత్తం 3 ఉన్నాయి. ఎస్, దీని ద్వారా మిగతా రేషియోస్ కనుక్కోవచ్చు. ఎస్, ఫస్ట్ మీరు సైన్ కనుక్కోండి. సైన్ ఏ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చెప్పాను. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. రాసుకోండి ఇక్కడ. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మీరు ఇంకా ఈజీగా రాసుకోవాలంటే ఆపోజిట్ అంటే ఏంటి? బీసీ. ఇలా కూడా రాసుకోవచ్చు. బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఏసీ. ఎస్, బీసీ వాల్యూ ఎంత? 4. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 5. అంతే, అయిపోయింది. సైన్ అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఏ అంటే ఏంటి? చెప్పాను. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ? 3. ఎస్, 3 బై హైపోటెన్యూస్ అంటే ఏసీ ఎంత? 5. అంతే, 3/5. మీకు ఆల్రెడీ ట్యాన్ తెలుసు. ఆడు ఇచ్చాడు ఎంత? 4/3. ఎస్, ట్యాన్ అంటే తెలుసు మీకు. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ 4/3. ఎస్, మీకు ఈజీగా మీకు 3 వాల్యూస్ తెలిసినాయి. ఇంకా మిగతా 3 వాల్యూస్ ఈజీగా తెలుసుకుంటారు లేదా? మీరు ఫైండ్ అవుట్ చేయవలసిన లేదు. డైరెక్ట్ రివర్స్ చేసేయడమే. ఎలాగా? సైన్కి ఆపోజిట్ ఏంటి? కొసికెంట్ ఏ అంటే ఎంత ఆన్సర్? దీన్ని రివర్స్ చేయండి అంతే. 4/5ని 5/4 అవుద్ది అంతే. నెక్స్ట్ కాస్ అంటే ఏంటి? ఆపోజిట్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు దీని రివర్స్ అంటే 5/3. నెక్స్ట్ కాట్. ట్యాన్కి ఆపోజిట్ అనమాట కాట్ అంటే. అక్కడ 4/3 వచ్చింది కాబట్టి కాట్ అంటే ఏమవుద్ది ఇక్కడ? 3/4. అంతే, అయిపోయింది. చూసుకోండి ఎంత ఈజీ. చాలా అంటే చాలా ఈజీ అండి. సమ్స్ అనేది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. జస్ట్ మీకు తెలియాలంటే, టాపిక్ తెలియాలంటే ఏంటి ప్రాసెస్ అనేది తెలిస్తే చాలు. సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, ట్యాన్ అంటే తెలిస్తే చాలు. మిగతా 3 ఈజీగా అయిపోతాయి. ఎస్, ఇంకో సమ్ కూడా ఇంకొక 1 or 2 సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఇంకా బాగా అర్థమవుద్ది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఏంటి? ఇంకో క్వశ్చన్ చెక్ చేద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇస్తాడు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/4. 2 మార్క్స్ అమ్మండి అని. ఫైండ్ కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ. ఫైండ్ కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ. సేమ్ ప్రాసెస్. ప్రతి దానికి ఫస్ట్ మీరు డయాగ్రామ్ వేసుకోవాలి. ఎస్, వాడు ఏ అన్నాడు. సో ఫస్ట్ మీరు డయాగ్రామ్లో ఏబిసి రాసుకోండి. ఇదే రైట్ యాంగిల్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఎస్, సైన్ ఏ అన్నాడు. సో ఆడే క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఏ దగ్గర మనం టేటా పెట్టుకుంటాం. ఓకేనా? ఏ దగ్గర మనం టేటా పెట్టుకుంటాం. ఎస్, టేటాకి స్ట్రైట్గా ఉన్నది ఏంటండి? ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, ఆపోజిట్. దాని పక్కదే ఎడ్జసెంట్.
ఏసీ అనేది హైపోటెన్యూస్, ఇది చేంజ్ అవ్వదు. యెస్. ఇప్పుడు సైన్ అంటే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వాల్యూస్ మొత్తం అన్నీ ఏసి దాని కాసే, టానే కనుక్కోవాలి. ఫస్ట్ 3 వాల్యూస్ తెలియాలి. బట్ ఇక్కడ రెండే 2 వాల్యూస్ ఇస్తారు. మూడో వాల్యూ పైథాగరస్ థీరం ద్వారా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా? యెస్. సో, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ అంటే ఏంటంటే తెలుసు మీకు. ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఎంత? 3. హైపోటెన్యూస్ ఎంత? 4. అంతే. దీంట్లో చేసుకోండి. ఆపోజిట్ అంటే ఎంత ఇక్కడ? 3. హైపోటెన్యూస్ అంటే ఎంత ఇక్కడ? 4. యెస్. మనకేం తెలిసినయి? రెండే 2 వాల్యూస్ తెలిసినయి. మిగతా ఇంకో వాల్యూ ఏబీ వాల్యూ కూడా తెలియాలి కదా! సో, దాందే బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. షార్ట్‌లో రాస్తున్నాను, మీరేమనుకోవద్దు. ఓకేనా? యెస్. పైథాగరస్ థియరమ్ ఏంటి మీకు తెలుసు. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. యెస్. ఇక్కడ ఆల్రెడీ మనకొక వాల్యూ లేదు. ఆ వాల్యూని ఫైండ్ ఔట్ చేయడమే. ఇచ్చిన వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆ వాల్యూ వచ్చేస్తది కదా మనకి ఈజీగా. యెస్. ఇక్కడ ఎంత? ఏసీ ఇచ్చాడు. ఏసీ ఎంత? 4. అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేం కావాలి? ఏబీయే కావాలి. సో, ఏబీ అలా పక్కన పెట్టండి. ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. బీసీ హోల్ స్క్వేర్ అంటే ఎంత? బీసీ స్క్వేర్ అంటే ఎంత? 3 హోల్ స్క్వేర్. యెస్. చూడండి. 4 స్క్వేర్ ఎంత వాల్యూ? 16 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. మనకి ఏ వాల్యూ కావాలి? ఏబీ కావాలి. సో, ఈ వాల్యూ దాంట్లో పంపించేస్తే ఏబీ వాల్యూ వచ్చేస్తది కదా! సో, అప్పుడు ఏం రాస్తాం సింపుల్‌గా ఏబీ హోల్ ఫస్ట్ మీకు ఇంకా ఈజీగా అర్థమంటే ఈ వాల్యూ దీంట్లో ఇవతలవైపు పంపించేసుకోండి. అంటే 16 ఇది ప్లస్ ఇక్కడ ప్లస్‌లో ఉంది. ఇవతల వైపుకి వెళ్తే అవుద్ది మైనస్ అవుద్ది. 16లోంచి 9 తీయండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 16 నుంచి 9 తీస్తే ఎంత వాల్యూ? 7 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ హోల్ స్క్వేర్. యెస్. మనకి ఏం కావాలి? ఏబీ కావాలి. ఈ స్క్వేర్‌ని అవతల వైపు పంపించేసుకోవడమే. ఆ స్క్వేర్‌ని అవతల వైపు పంపించేస్తే ఏమవుద్ది? ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు √7. అంతే. యెస్. మనకి ఏబీ వాల్యూ కూడా వచ్చింది. ఎంత? √7. అది. ఇప్పుడు దీని ద్వారా మనం కాస్ ఏ, టాన్ ఏ ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా! ఈజీగా చేయొచ్చు. యెస్. చూడండి. యెస్. దీని ద్వారా అన్నీ మనకు 3 వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు కాస్, టాన్ కూడా ఫైండ్ చేయొచ్చు కదా! కాస్ ఏ. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. యెస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత వచ్చింది? √7 బై హైపోటెన్యూస్ అంటే ఎంత? 4. అంతే. సేమ్ టాన్. టాన్ అంటే ఏంటి? చెప్పాను. ఆపోజిట్ బై ఆపోజిట్ బై అంతే ఎడ్జసెంట్. టాన్ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. యెస్. సో, టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే ఎంత? 3 బై ఎడ్జసెంట్ అంటే ఎంత? √7. అంతే. అయిపోయింది సమ్ము. 2 మార్క్స్ సమ్ అండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు డయాగ్రామ్‌కి స్కీమ్ ఆఫ్ వాల్యూస్ ప్రకారం హాఫ్ మార్క్స్. హాఫ్ మార్క్. నెక్స్ట్ ఈ సబ్స్టిట్యూషను ఈ కాస్ ఏ ఫైండ్ ఔట్ చేయడానికి, టాన్ ఏ ఫైండ్ ఔట్ చేయడానికి దీనికి హాఫ్ మార్క్, దీనికి హాఫ్ మార్క్. ఈ ఏబీ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి హాఫ్ మార్క్. అది. మొత్తం 2 మార్క్స్ ఇలా డివైడ్ అయ్యి ఉంటాయి. యెస్. ఇంకో సమ్ కూడా చెప్పుకుందాం. ఓకేనా? ఇంకో సమ్ కూడా చెప్తే ఇంకా ఈజీ అర్థమవుద్ది మీకు. యెస్. థర్డ్ సమ్ వచ్చేసి ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 cot A ఈజ్ ఈక్వల్స్ టు 8 అని అంటాడు. మనకి యాక్చువల్‌గా ఎలా ఉంటాయి సమ్స్ అనేది సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ 3/4లో ఉంటాయి. బట్ ఈడు ఇలా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ 15 అవతల వైపు పంపించేసుకోవడమే. ఏం ఫైండ్ ఔట్ చేయమన్నాడు ఇందులో? ఫైండ్ సీకెంట్ అండ్ ఫైండ్ సీకెంట్ ఏ అండ్ సైన్ ఏ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సీకెంట్ ఏ అండ్ సైన్ ఏ. యెస్. ఏముంది? యెస్. మీకు తెలుసు సేమ్ ప్రాసెస్. కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 15 ఇవతల వైపు వెళ్తే ఏమవుద్ది? ఇక్కడ ఇంటూ చేస్తుంది. ఇవతల వైపు వస్తే డివిజన్ అవుద్ది. యెస్. 8/15. ఫస్ట్ ఏ అన్నాడు కాబట్టి సేమ్. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకొని 2 వాల్యూస్ ఇచ్చి సబ్స్టిట్యూషన్ చేసి తర్వాత థర్డ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసి దాని ద్వారా ఈ రేషియోస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం అంతే. ఓకేనా? యెస్. ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి.
ఎస్ ఏ అన్నాడు కాబట్టి ఏటా ఇది. దీని స్ట్రైట్‌గా ఉన్నదేంటి? ఆపోజిట్. దాని పక్కన ఉన్నదేంటి? ఎడ్జసెంట్. ఇది హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు. యెస్. దీని ద్వారా చూడండి ఇక్కడ కాట్ ఇచ్చాడు. కాట్ ఇచ్చాడు కాబట్టి కాట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ టాన్ అంటే తెలుసుకోండి. టాన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. టాన్‌కి ఆపోజిటే కదా కాట్ అనేది. అంటే ఏమి ఇచ్చాడు? కాట్ అంటే ఏంటి? రివర్స్ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అర్థమైందా? టాన్‌కి ఆపోజిట్ కాట్. సో, మీకు అర్థం కావడానికి టాన్ ఏసాను. ఓకేనా? కాట్ ఏ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. రివర్స్ టాన్‌కి రివర్స్ కాట్. యెస్. ఇక్కడ ఎడ్జసెంట్ ఇచ్చాడు ఎంత? 8. ఇక్కడ ఏసుకోండి 8 అని. నెక్స్ట్ ఆపోజిట్ ఇచ్చాడు ఎంత? 15. ఇక్కడ ఏసుకోండి. యెస్. మీకు ఏబీ వాల్యూ తెలిసింది. బీసీ వాల్యూ. బట్ ఏసీ వాల్యూ కూడా తెలియాలి కదా! సో, సేమ్ ప్రాసెస్. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. వెనకాల రాస్తున్నాను చూడండి. పైథాగరస్ థియరమ్ అంటే ఏంటి తెలుసు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. యెస్. మనకేం కావాలి? ఏసీ వాల్యూ కావాలి ఇక్కడ. ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి. సో, మిగతా 2 సబ్స్టిట్యూషన్ చేయడమే వచ్చేస్తది. యెస్. ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ అంటే ఎంత? 8 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఎంత? 15 ఇచ్చాడు. 15 హోల్ స్క్వేర్. అంతే. యెస్. 8 స్క్వేర్ వాల్యూ ఎంత? 64 ప్లస్ 15 స్క్వేర్ వాల్యూ ఎంత? 225. ఈ 2 సమ్ చేయండి. ఎంత వస్తది? 5, 4, 9, 2, 6, 8, 2 ఉంటది. సో, ఏసీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 289. బట్ మనకేం కావాలి? ఏసీ కావాలి. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్‌ని ఇవతల పంపితే ఏమవుద్ది? రూట్ అవుద్ది. సో, రూట్ ఆఫ్ 289. యెస్. 289 ఎలా రాసుకోవచ్చండి మనం? రూట్ ఆఫ్ 17 హోల్ స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! అప్పుడు 17 జర్స్ 289. అప్పుడు స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. యెస్. ఏసీ వాల్యూ ఎంత మనకి? 17. మనకి ఇక్కడ ఏసీ వాల్యూ కూడా ఫైండ్ ఔట్ చేస్తాం ఈజీగా. ఏసీ వాల్యూ ఎంతండి? హైపోటెన్యూస్ 17. యెస్. దీని ద్వారా మిగతా 2 వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు కదా! ఫస్ట్ సైన్. యెస్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సైన్ అంటే ఏంటి ఇక్కడ మీకు? సైన్ ఏ. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే ఎంత? యెస్. 15 బై హైపోటెన్యూస్ ఎంతొచ్చింది? 17. అంతే. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే ఏంటి? ఫస్ట్ సీకెంట్ కనుక్కోవాలంటే కాస్ తెలియాలి మీకు. కాస్ తెలుసా ఆల్రెడీ? కాస్‌కి ఆపోజిటే కదా! కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. దీనికి రివర్సే కదా సీకెంట్ అంటే. అంటే సీకెంట్ ఏ అంటే ఏమవుద్ది? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్. రివర్స్. కాస్‌కి రివర్సే సీకెంట్. యెస్. హైపోటెన్యూస్ ఎంతొచ్చింది? 17 బై ఎడ్జసెంట్ అంటే ఎంత? 8. అంతే. చూడండి. చాలా అంటే చాలా ఈజీ సమ్స్. సో, ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఒక 5 సమ్స్ ఇస్తాను టెస్ట్ అనమాట. 5 ఇంటూ 2 10 మార్క్స్‌కి. ఇది రాసి కంప్లీట్ అని కమెంట్‌లో చేయండి. యెస్. ఫస్ట్ క్వెషన్ వచ్చి ఫైండ్ ఆల్ రేషియోస్ ఫైండ్ ఔట్ చేయండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఫైండ్ ఆల్ రేషియోస్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/5. ఫైండ్ ఆల్. థర్డ్ క్వెషన్ వచ్చేసి సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/6. ఫైండ్ ఆల్ రేషియోస్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/7. ఫైండ్ ఆల్ రేషియోస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2/7. ఫైండ్ ఆల్ రేషియోస్. మీకు చెప్తున్నాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీరు మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి మీకు. అర్థమైందా? యెస్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గ్రిప్ ఉంటది. యూనిట్ అనేది మీకు ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి ఈ యూనిట్లనేది. ఓకేనా? యెస్. ఓకే.
ఇంకోటి చెప్తున్నాను, ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయించి, లైక్ చేయించండి. అండ్ నెక్స్ట్ మీరు చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోలు నేను అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? థాంక్ యూ.